హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు కోటప్ప కొండ గురించి, అలాగే గొల్లభామ అనే భక్తురాలు గురించి, కొండ పైన ఉన్న బొచ్చుకోటయ్య స్వామి టెంపుల్ గురించి కూడా మీకు చూపిస్తాను. సో మెట్ల మార్గం గుండా వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలన్నమాట. మేము బైక్లో అయితే వెళ్తున్నాము. 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు బైక్కి. కోటప్ప కొండ అనగా గుర్తుకు వచ్చేది మహాశివరాత్రి అన్నమాట. ఎందుకు మహాశివరాత్రి అంటే మన పల్నాడు జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే ఒక బిగ్గెస్ట్ ఫెస్టివల్ లాగా అయితే మన మహాశివరాత్రి సంబరాలు అయితే జరుపుతారు. సో ఈ కోటప్ప కొండకి మెట్ల మార్గం ద్వారా వచ్చే వాళ్ళకి గొల్లభామ అనే భక్తురాల్ని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఈ గొల్లభామ అనే భక్తురాలు రోజు స్వామివారికి మెట్ల మార్గంలో క్రమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో ఆహారం పెట్టి పూజిస్తూ ఉండేది. ఒకరోజు స్వామివారు ఆమెను పరీక్షించడానికి మాయా గర్భాన్ని దాల్చారు. అయినా కానీ గర్భంలో ఉన్నా కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేది. ఒకరోజు ఈ గొల్లభామ పైకి ఎక్కలేక, మీరే కిందకి రావచ్చు కదా స్వామి అని కోరేది. ఆ భక్తురాలికి వెనక్కి తిరిగి చూడకుండా పద, నేను వస్తాను కిందకి అని చెప్తాడు. ఆ గొల్లభామ అనే భక్తురాలు కొంత దూరం కిందకి వెళ్ళిన తర్వాత స్వామివారు వస్తుంటే కొండరాళ్ళు అదరటంతో భయపడి వెనక్కి తిరిగి చూసింది. అప్పుడు అక్కడికక్కడే స్వామివారు శిలగా మారిపోతాడు. ఇక్కడి నుంచి కొండపైన ఉన్న బొచ్చుకోటయ్య స్వామి వారి దగ్గరికి వెళ్ళటానికి మార్గం అయితే ఇలా ఉంటుంది. అలా కొంత దూరం పైకి ఎక్కగానే ఆయాసం వచ్చి కూర్చున్నాం అన్నమాట ఒక చోట. కొండపై నుంచి వ్యూ పాయింట్ అయితే చాలా బాగుందన్నమాట. అలా ఎక్కుతూ 1 అవర్ పైనే పట్టింది పైకి ఎక్కటానికి. సో పైన కోటప్ప కొండ పైన చూసుకున్నట్లయితే బొచ్చుకోటయ్య స్వామి ఆలయం అన్నమాట ఇది. ఈ స్వామి వారికి ఎవ్రీడే మధ్యాహ్నం 12 లోపు అయితే అభిషేకం చేస్తారన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.